మాస్టర్ ఇది 2 పార్ట్స్ కింద చేస్తానండి. ఇది పార్ట్ 1. అదేంటంటే మనకి మాస్టర్ ఆన్లైన్లో ఉన్న ఇన్ఫర్మేషనే మనం చెప్తున్నామండి. కొంత రీసెర్చ్ చేసి అదేంటంటే దయాకర్ ఆర్ మల్లు, తెలుగు ఆయన పేరు మల్లు అనమాట. నేను 3 లింక్స్ ఉన్నాయి, నేను అది ప్లేస్ చేస్తాను. దయాకర్ మల్లు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వర్సెస్ దయాకర్ మల్లు. ఓకే, అది టాపిక్ అనమాట. సో ఆయన ఏం చేశాడంటే అమెరికాకు వచ్చాడు సార్ H1B మీద. ఓపెల్ సిస్టమ్స్ అని స్టార్ట్ చేశాడు ఆయన. హండ్రెడ్స్ ఆఫ్ H1Bని తీసుకొచ్చాడు. మైలాన్ అని ఉందండి ఒక క్లయింట్, MYLAN, మైలాన్ క్లయింట్. ఫార్మాసిటికల్లో నేను ఆస్ప్రా క్లయింట్కి పనిచేశాను నార్త్ కెరోలినాలో. ఇది వన్ ఆఫ్ ది వరల్డ్స్ నెంబర్ 1 or 2 అనుకుందాం, 3. సో ఆ క్లయింట్లో 100 మందిని ఆయన SAP బేసిస్లో పనిచేశాడు. ప్రాజెక్ట్ మేనేజర్ కింద చేశాడు. లోపలికి బాడీ షాప్ పెట్టి ఓపెల్ సిస్టమ్స్ అని హండ్రెడ్స్ ఆఫ్ H1Bస్ని తీసుకొచ్చి వాళ్ళకి కొంత సాలరీలే ఇచ్చేవారు. తర్వాత మళ్ళీ వీళ్ళు ఇండియాలో రియల్ ఎస్టేట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి 10 లక్షలు 20 లక్షలకి హైప్ చేసి వాళ్ళ ఎంప్లాయీస్ అయితే అది కొనిపించడం జరిగింది. తర్వాత ఏం చేశారంటే వైట్ పీపుల్కి, అమెరికన్స్కి ఇల్లులు గిఫ్ట్ల కింద ఇచ్చారన్న ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. అందుకని వీళ్ళందరికీ ప్లేస్మెంట్, నేను చెప్పాను కదా, కృష్ణా కంచెలు JP Morgan అయితే గంటకి $20 తీసుకుంటాడో మన ఇండియన్ వాళ్ళు, అమెరికన్స్ కరప్షన్ వేరేలా ఉంటుందండి. మీరు ప్రాజెక్ట్లో ఉన్నారంటే మీ మేనేజర్కి టేబుల్ కింద నుంచో పైనుంచో కెసినోకు మందు, అమ్మాయి అన్నీ సప్లైలు అవుతూ ఉంటాయి, మీరు చూసుకోవాలి. తర్వాత హౌస్లో గిఫ్ట్ అవుతాడు, డైరెక్టర్ కింద అయ్యాడు. తర్వాత ఇంకో పార్ట్నర్ ఉన్నాడు, ఆయన నిమ్మగడ్డ ప్రసాద్ కాదు, మ్యాక్స్ ల్యాబ్ అని చెప్తాను ఉండండి. ఆయన పార్ట్నర్ పేరు ఇక్కడెక్కడో వస్తుందండి. ఇద్దరు పార్ట్నర్ది ఏంటంటే ఒక ఆయన ఒప్పుకోలేదు, ఎక్కడుంది ఇది అనుకుంటా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రామకుమార్ రాయపురెడ్డి. ఈయన ఒప్పుకోవట్లేదు అనమాట, నేను ఫ్రాడ్ చేయలేదని. బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూస్తుంది. ఈయన ఎవరు, దయాకర మల్లు అన్న ఆయన ఒప్పేసుకున్నాడు కేసు. సో ఈయనకి శిక్ష పడితే 20 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుందండి, 51 ఏళ్ళు. ఇప్పుడు రాయవరపు ఇంకో పేరు చెప్పాను కదా, ఈయన పార్ట్నరు 55 years. ఆయన ఒప్పుకోవట్లేదు. 4 million ఫైన్ ఏమన్నారు, 2 కూడా జరగచ్చు. 4 million ఫైన్. ఇన్సైడ్ ట్రేడింగ్ చేశాడు, అంటే ఇన్సైడ్ ఫార్మ్ ఏదో చెప్పి. ఇప్పుడు చూడండి, ఇన్సైడ్ ట్రేడింగ్ అని అర్థం కాని వాళ్ళకి ఇప్పుడు చూడండి, అమరావతి క్యాపిటల్ అవ్వకముందు అమెరికా వచ్చి అన్ని చోట్ల డబ్బులు, వాళ్ళ ల్యాండ్, రియల్ ఎస్టేట్ కొనేసుకుని తర్వాత అమరావతిని డిక్లేర్ చేశారు. దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు. అలాంటిది ఏదో సంథింగ్ ఎగ్జాంపుల్ చెప్పాను. అది ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ అప్పుడైతే వైజాగ్ అని అట్లా. ఈ మ్యాట్రిక్స్ ల్యాబ్ అన్న ఆయన్ని ఓనర్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు. దాన్ని ఎక్కువ డబ్బులకి, అంటే అంత వాల్యూ చేయదు, బట్ ఈ మిలాన్ వాళ్ళు ఇండియాలో అడుగు పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు కొంత తొందరపడి ఆ ల్యాబ్ని కొనిపించేశారు వీళ్ళు ఎక్కువ డబ్బులకి. సో ఆయన ఇండియా వెళ్ళిపోయాడు, రామ్కుమార్ రాయపురెడ్డి అన్న ఆయన కూడా H1B మీద అందరినీ ఇల్లులు కొనిపించేసి 10 లక్షలు 20 లక్షలు వాళ్ళ ఎంప్లాయీస్ అయితే మళ్ళీ వాళ్ళకి తక్కువ జీతాలు ఇచ్చి. సో అది ఈయన పరిస్థితి అండి. తర్వాత ఇంటర్నెట్లోకి వస్తే మీరు కొట్టండి, మీరు వస్తే కుప్పలు వస్తాయి అన్నమాట మనకి. ఈయన ఏం చేశాడంటే ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తాడు. తర్వాత ఓపెల్ LLC అని వైస్ ప్రెసిడెంట్ కింద చేస్తున్నాడు. ఆయన చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కింద హై పొజిషన్స్కి వెళ్ళిపోయాడు. అందులోకి వెళ్ళిపోయి ఇవన్నీ చేశాడు అనమాట. చాలా డబ్బులు, అంటే ఆయనకు పెద్ద ఫరక్ పడదంట 4 million కట్టడానికి కూడా. ఇంకొక PDFలో ఇంకో ఇన్ఫర్మేషన్ ఉందండి. యాక్చువల్గా ఇనీషియల్గా మీరు గూగుల్లో కొడితే మీకు అది ఇన్ఫర్మేషను, మీకు గూగుల్లో కొట్టేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషను వస్తుంది అనమాట. తర్వాత కొంత రీసెర్చ్ చేయాలి మీరు. తర్వాత ఏంటంటే ఈయన లింక్డ్ఇన్లో ఎక్కడ మహానుభావుడు కనిపించట్లేదు మాస్టరు. తర్వాత మనం ఎక్కడో పెట్టానండి, ఒక్క నిమిషం మాస్టర్ చూద్దాం.
యా, మెయిన్ అంటే బ్రీఫ్గా చెప్పాలి కదా. ఎన్ఆర్ఐ దయాకర్ మల్లు, ఫార్మర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ సిఐఓ, ప్లీడ్స్ గిల్టీ టు ఇన్సైడర్ ట్రేడింగ్. ఎన్ఆర్ఐ దయాకర్ మల్లు, ఫార్మర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెప్టెంబర్ 21, 2021లో ఈ న్యూస్ వచ్చిందండి. కానీ లేటెస్ట్ అప్డేట్ మేలో 2024లో జరిగిందనమాట. దయాకర్ మల్లు, ఫార్మర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఎగ్జిక్యూటివ్, ప్లీడ్స్ గిల్టీ టుడే ఇన్ ది వెస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పెన్సిల్వేనియా. ఆయన ఇంతకుముందు నాకు ఎంత ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందంటే డెట్రాయిట్లో, మిచిగన్లో ఉండేవారు. సో మనం ఇక్కడ అందరిని స్కాన్ చేసేస్తాం కదా. సో కమిట్ ఫ్రాడ్. కానీ నేను సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి ఒక క్వశ్చన్ వదులుతున్నాను. ఇది మీకు ఇండియాలో పెయిడ్ మీడియాలో ఎక్కడ రాదు. ఎందుకు రాదు? ఇప్పుడు బాడీ షాప్ వాళ్ళు, వీళ్ళందరూ బాడీ షాప్ వాళ్ళు చేసే క్రైము ఇండియన్ మీడియా ఎందుకు చెప్పట్లేదు? అది మీరు ఊహించుకోవాలి. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ఫాల్స్ ట్యాక్స్ రిటర్న్స్. అకార్డింగ్ టు ద కోర్ట్ డాక్యుమెంట్స్ అండ్ హిజ్ అడ్మిషన్ ఇన్ ద కోర్ట్, దయాకర్ మల్లు 51 years of Orlando, Florida, admitted between 2017 to 2019 he conspired with others to trade in the security of Milan NV, a Nasdaq listed public company, in advance of a corporate announcement concerning drug approvals, financial earnings and a merger. Mallu, who was at the time vice president of global operations information technology of Milan and an unnamed co-conspirator, అంటే వీళ్ళ పేరు చెప్పట్లేదు, ఇంకొక అయింది, who was a Milan executive, conspired to provide Mallu with material non-public information in advance the company's public announcement. Mallu then placed trades in the company of securities and shared trade profits with his conspirators through cash transactions in India. చూడండి, మన వాళ్ళు బాడీ షోలు పెట్టి ఏం చేస్తున్నారు. ట్రేడింగ్ రిజల్టెడ్ ఇన్ మోర్ దాన్ 8 million in unrealized profits and losses avoided. He ultimately realized net profit and losses avoided of more than 4.2 million from his insider trading. According to the court documents and admissions in the court, Mallu also admitted that he sent false information to his tax preparators of Opel Systems LLC, a company that he owned. ఇప్పుడు ఓపెల్ సిస్టమ్లో హెచ్ఎన్బి వాళ్ళకి అందరికీ పుట్ట వెంట్రలో ఎక్కడో అయిపోయి ఉంటుంది. సో స్పెసిఫికల్లీ Mallu falsely told preparator Opel had paid 1.3 million to the contractor when in fact Mallu had caused Opel transfer. ఇంకా అసలు చదువుకుంటూ వెళ్ళిపోతే తెల్లారిపోద్దండి, అంత ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ఈయన గురించి. సో ఫ్రాడ్ చేశాడు బేసికల్లీ. ఆ ఫ్రాడ్ని ఆయన ఒప్పుకుంటే కనుక ఆయనకి శిక్ష పడుద్దండి, ఫైన్ కట్టాలి.